కాపాడి కృప చూపాడు. ఈ ఫిబ్రవరి నెల మొదటి వారంలో దేవుణ్ణి ఆరాధించడానికి, సహవాసం చేయడానికి దేవుడు కృప చూపించాడు. దేవుని వాక్య భాగములో నుండి ఆది కాండము 12వ అధ్యాయము 1 నుండి చదువుకుందాం. ఆది కాండం 12వ అధ్యాయం. యెహోవా నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశానికి వెళ్ళుమని దేవుడు అబ్రహాముతో మాట్లాడుతున్నాడు. అబ్రహాము దగ్గరికి వచ్చి దేవుడు ఒకరోజు ఒక విషయం ఏమంటున్నాడంటే, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించి దేశమునకు వెళ్ళు అన్నాడు. ఎక్కడెక్కడి నుంచి వెళ్ళమన్నాడు? దేశము నుండి, బంధువుల యొద్ద నుండి, తండ్రి ఇంటి నుండి. దేవుడు స్పష్టముగా మాట్లాడతాడు. మాట్లాడినప్పుడు ఆయన మాటలు కరెక్ట్గా శిరస వహిస్తే ఆయన మన కొరకు ఏం చేయాలనుకుంటున్నాడో అది తప్పకుండా చేస్తాడు. అయితే ఒక పక్క దేవుడు ఒక మాట చెప్పిన తర్వాత ఆ మాటకు వ్యతిరేకంగా చేయడానికి సాతానుడు కూడా, మన విరోధి అయిన సాతానుడు, మన శత్రువు అయిన సాతానుడు కూడా దేవుని మాట నెరవేర్చబడకుండా మనల్ని ఆటంకపరచడానికి చూస్తూ ఉంటాడు. దేవుడు ఏమన్నాడంటే, నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, తర్వాత నీ తండ్రి ఇంట నుండి. ఎక్కడెక్కడి నుంచి అన్నాడు? నీ దేశము నుండి, నీ బంధువుల దగ్గర నుంచి, నీ తండ్రి ఇంట నుండి. దేవుడు ఎప్పుడైతే వాగ్దానం చేశాడో ఆటంకం చేస్తాడు సాతానుడు. ఏమనంటే, దేశము నుంచి ఈయనను పోకుండా ఆటంకం చేయాలని వాడు ఆటంకం చేస్తాడు. రెండోది, బంధువుల యొద్ద నుంచి కూడా నువ్వు కొంత దూరము వెళ్ళిపో, నేను చూపించే దేశానికి వెళ్ళుమన్నాడు. మూడోది, నీ తండ్రి ఇంటి నుంచి వెళ్ళు. ఇట్లా నువ్వు చేస్తే, ఆయన అన్నాడు, వాగ్దానం చేస్తున్నాడు, ఇట్లా నువ్వు చేస్తే నిన్ను గొప్ప జనముగా చేస్తా అన్నాడు. ఏమన్నాడు? దేవుడు మనకి ఏదన్నా చెప్తున్నాడు, ఒక కండిషన్ చెప్తున్నాడు అనంటే, ఒక ఆజ్ఞ చెప్తున్నాడు అనంటే తప్పకుండా అది మనము పాటించాలి, అనుసరించాలి. ఒకవేళ అది అనుసరించకపోతే దాని ద్వారా మనకేదో నష్టం ఉన్నది అని అనుకోవాలి. దేవుడు ఏది చెప్తున్నాడో దానికి మనం లోబడి చేసినట్లయితే దేవుడు మనకి ఏమి ఇవ్వాలనుకుంటున్నాడో అది తప్పకుండా ఇస్తాడు. అయితే అది చెయ్యకుండా మనము సాతాను మాట విని, వ్యతిరేకమైన మాట విని మనము ముందుకు సాగలేము, చాలా ఇబ్బందులు అవుతాయి. కాబట్టి అబ్రహాంతో ఏమన్నాడు? నీ దేశము నుండి వెళ్ళు, నీ బంధువుల యొద్ద నుండి వెళ్ళు, తర్వాత నీ తండ్రి ఇంటి నుండి వెళ్ళు అనంటే ఆయన వెళుతున్నాడు. ఎట్లా వెళుతున్నాడో చూడండి. నిన్ను ఆశీర్వదిస్తా అన్నాడు, నిన్ను ఆశీర్వదించే వారిని ఆశీర్వదిస్తాను ఇట్లా చేస్తే అన్నాడు. అయితే 4వ వచనంలో చూడండి, యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రాము వెళ్ళాడు, లోతు అతనితో కూడా వెళ్ళెను. చూడండి, దేవుడు ఏమన్నాడు? నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి, నీ దేశము నుండి వెళ్ళుమంటే అబ్రహాము లోతును తీసుకొని పోతున్నాడు. ఆయన పేరు లోతు. ఆ లోతు ఆయన ఎవరంటే వాళ్ళ అన్న కొడుకు. దేవుడు ముందే చెప్పాడు, ఏమని? బంధువుల దగ్గర నుంచి కూడా నువ్వు కొంత దూరము వెళ్ళు, నేను చూపించే దేశానికి వెళ్ళు అన్నాడు. అరే ఏమైతుంది, మా బంధువుడే కదా, మా సొంత అన్న కొడుకే కదా అని ఆయన తీసుకొని వెళ్తా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఏదైతే చెబుతాడో అది చెయ్యకపోతే మనకు కొంత ఆటంకం కలగవచ్చు. మన మంచి కొరకే చెబుతాడు దేవుడు ఏదైనా. మన ఆలోచనలను మించిన దేవుడు, మన కొరకు గొప్ప ప్రణాళిక చేసిన దేవుడు. అయితే దేవుడు ఏది చెబుతాడో
మనం లోబడతాము, చేయడానికి తాపత్రయపడతాము, తప్పకుండా చెయ్యాలనుకుంటాము, తప్పకుండా దేవునికి వ్యతిరేకంగా చేయకూడదు అని అనుకుంటాము. మనకు తెలియకుండానే ఏదో రకంగా సాతానుడు మనల్ని వెంటబడి వెనుకకు లాగడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఒకటోది, ఒక చిన్న మిస్టేక్ ఏంటంటే, నీ బంధువుల దగ్గర నుంచి వెళ్ళు అనంటే అబ్రహాము తన సొంత అన్న కొడుకైన లోతుని వెంట పెట్టుకొని వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత 13:1 అంటాడు, అబ్రాము తనకు కలిగిన సమస్తమును తన భార్యను తనతో కూడా ఉన్న లోతును వెంటబెట్టుకొని ఐగుప్తులో నుండి నెగెబు అనే ప్రాంతానికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అక్కడ ఏమైందంటే 5వ వచనం చదవండి. అబ్రాముతో కూడా వెళ్ళిన లోతుకును గొర్రెలు అబ్రహాముతో కూడా వెళ్ళిన లోతుకును గొర్రెలు గొడ్లు గుడారములు ఉండేను గనుక వారు కలిసి నివసించుటకు ఆ ప్రదేశము చాలకపోయాను. ఆ ప్రదేశం చాలలేదు. ఒకటో ఆటంకం వచ్చేసింది కదా. వీళ్ళిద్దరూ కలిసి వెళితే, మీరు బంధువుల దగ్గర నుంచి నువ్వు దూరం వెళ్ళు, నీ తండ్రి ఇంటి నుంచి వెళ్ళు, నీ దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళు అనంటే, అబ్రహాము తన అన్న కొడుకును తీసుకొని పోయిన తర్వాత నెగెబు అనే ప్రాంతానికి వెళ్ళిన తర్వాత అక్కడ ఆయనకు గొర్రెల ఆస్తి, గొడ్ల ఆస్తి చాలా ఉన్నది. అబ్రహాముకు గొర్రెల ఆస్తి, గొడ్ల ఆస్తి ఉన్నది. అప్పుడు వాళ్ళు నివసించలేనంత స్థలము లేదు, వాళ్ళు నివసించే అంత స్థలము లేదు వాళ్ళకు. అప్పుడు ఏమైందో తెలుసా? ఒకటో ఆటంకము 7వ వచనంలో, ఎందుకనగా వారి ఆస్తి వారు కలిసి 7వ వచనం చదవండి. అప్పుడు అబ్రాము పశువుల కాపర్లకును లోతు పశువుల కాపర్లకును కలహము పుట్టెను. ఏం పుట్టిందండి? దేవుడు పంపిస్తే, నిజంగా ఆయన ఆజ్ఞ ప్రకారం వెళితే కలహం పుడుతుందా? కలహము ఉన్న కాడికి పంపిస్తాడా దేవుడు? కానీ ఒక చిన్న మిస్టేక్ జరిగింది. ఏం మిస్టేక్ అది? మీరు అట్లనే ఉంటారు, నేను ఇట్లనే ఒర్రుకుంటా పోవాలి, మీరు మాట్లాడాలి. అది ఆయన చేసిన చిన్న మిస్టేక్ ఏంటిదండి? అంటే పెద్ద పాపం ఏం కాదు, పెద్ద మిస్టేక్ ఏం కాదు, పెద్ద ఆటంకం ఏం కాదు. ఆయన ఏమనుకున్నాడంటే, మా సొంత అన్న కొడుకుని వెంట పెట్టుకొని వెళ్తా, కలిసి ఉంటాం, మేమంతా ఆస్తి అంతా కలిసి ఉంటది. ఆయన కాపర్లు వేరు, నా కాపర్లు వేరు కదా, ఆయన మంద కాపర్లు వేరు, నా మంద కాపర్లు వేరు కదా, అందరం కలిసే ఉంటాం కదా, కలిసి ఉంటే కలదు సుఖము కదా, కలిసి ఉండాలి కదా అని సొంత ఆలోచనలతో వెళ్ళాడు. కలిసి ఉండద్దని దేవుడు ఎప్పుడు చెప్పడు. మనం మంచిగా అర్థం చేసుకుందాము. కొన్నిసార్లు మనకు ఆటంకము కలిగించేది ఏదైతే ఉంటుందో దాన్ని దూరం పెట్టాలని దేవుడు మనకు చెబుతాడు. అయితే తన అన్న కొడుకైన లోతు తనతో ఉండడము ద్వారా ఒక సమస్య వచ్చింది. ఏ సమస్య అంటే, లోతు కాపర్లకు, అబ్రహాము కాపర్లకు గొడవ అయింది. నీ మందలు ఇక్కడికి వస్తున్నాయి అంటే నా మందలు ఇక్కడికి వస్తున్నాయి అని. అబ్రహాముకు లోతుకు ఏమి వైరము లేదు, ఏమి గొడవ లేదు. కానీ గొడవ ఎక్కడ స్టార్ట్ అయిందంటే, అబ్రహాము కాపర్లకు లోతు కాపర్లకు గొడవ స్టార్ట్ అయింది. దేవుడు అక్కడ ఏమన్నాడు? నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి నేను చూపించే దేశానికి వెళ్ళు అన్నాడు. వెళ్తా ఆ మాట మర్చిపోయాడో ఏమో, ఏమైతుందిలే అనుకున్నాడేమో, ఏం కాదులే అనుకున్నాడేమో, మా సొంత అన్న కొడుకే కదా మాకెందుకు గొడవ అవుతుంది అనుకున్నాడేమో. బాగానే ఆలోచన చేశాడు అబ్రహాము. కానీ ఒకటి మిస్టేక్ చేశాడు. ఏంటంటే, దేవుడు ఏం చెప్పాడో అది మరిచిపోయాడు. దేవుడు ఏం చెప్పాడో అది మరిచిపోయాడు.
బాగానే ఉన్నది. సొంత అన్న కొడుకే, తాను మంచిగా కలిసి ఉంటాను, అంత బాగానే ఉన్నది. వాళ్ళ కాపర్లు వీళ్ళ కాపర్లు ఫస్ట్ బాగానే ఉన్నారు. కొద్ది దూరం పోయిన తర్వాత నెగెబు అనే ప్రాంతం వెళ్ళిన తర్వాత గొడవ స్టార్ట్ అయింది. దేవుడు ముందే చెప్పాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకు జరగబోయేది, మనకు నష్టం కలుగజేసేది ముందే చెబుతాడు, ముందే హెచ్చరిక చేస్తాడు. హల్లెలూయా. ముందే చెబుతాడు, ముందే హెచ్చరిక చేస్తాడు. నువ్వు ఇట్లా చేస్తే నువ్వు ఇట్లా బాగుపడతావు, నువ్వు ఇట్లా చేస్తే దీవించబడతావు, ఇట్లా చేస్తే నువ్వు పైకి వస్తావు, ఇట్లా చెయ్యకపోతే నీకు బాగా జరుగుతుంది, మంచిగా ఉంటది అని ముందే అబ్రహాముతో మాట్లాడాడు. నీ దేశము నుండి, నీ బంధువుల నుండి, నీ తండ్రి ఇంటి నుండి నువ్వు బయలుదేరి నేను చూపించే దేశానికి వెళ్ళు అన్నాడు. వాస్తవానికి ఆయన దేశం విడిచిపెట్టాడు, ఆయన తండ్రి ఇంటిని వదిలిపెట్టాడు, దేవుడు చూపించే దేశానికే వెళ్ళాడు. ఎక్కడ మిస్టేక్ జరగలే, ఒక్క చిన్న మిస్టేక్. ఎక్కడ? సొంత అన్న కొడుకు అండి. సొంత అన్న కొడుకు లేకపోతే ఎట్లా? సొంత అన్న కొడుకును పట్టుకొని వెళ్తా అంటే ఇక్కడ వైరం స్టార్ట్ అయింది. ఎక్కడనో ఒక దగ్గర దేవుని మాటను ధిక్కరిస్తే, దేవుని మాట వినకపోతే ఫస్ట్ మాత్రం బాగానే అనిపిస్తా ఉంటది. పోతా పోతా ఉంటే దాని లోతేందో తెలుస్తుంది. ఇప్పుడు తెలుస్తుంది అన్నమాట. కాబట్టి అబ్రహాము పశువుల కాపర్లకు, లోతు పశువుల కాపర్లకు గొడవలు స్టార్ట్ అయినాయి, వైరము స్టార్ట్ అయింది. వాళ్ళ కాపర్లకు వీళ్ళ కాపర్లకు గొడవలు అయితే వాళ్ళు గొట్టుక సావని మనకేంది, మనం బాగుంటాము అంటారా? ఎవరైనా అంటారా? ఆ కాపర్లకు ఈ కాపర్లకు గొడవ ఎక్కడి నుండి వస్తుంది? యజమానుల స్వాస్థ్యం దగ్గరనే కదా. కాబట్టి చిన్న వైరము స్టార్ట్ అయింది. అప్పుడు అబ్రహాం అంటాడు, కిందికి చదవండి. అబ్రహాం ఏమంటాడు? కాబట్టి అబ్రహాము ఇప్పుడు అంటాడు, ఏమంటాడు అబ్రహాము? మాట్లాడండి మీరు. హలో, అబ్రహాం ఇప్పుడు ఏమంటాడు? ఏమైనాక అది అంత అయిపోయినాక తెల్ల ముఖం వేసి కండెలు పెట్టి గుడ్లెలు పెట్టి దేవుడు ముందే ఏమన్నాడండి? దేవుడు ముందే ఏమన్నాడు? నీ బంధువుల దగ్గర నుంచి నువ్వు కొంచెం దూరం వెళ్ళి నేను చూపించే దేశానికి వెళ్ళు అనగంటే ఇక్కడ అబ్రహాము ఇప్పుడు అంటాడు, జరిగిన తర్వాత, గొడవ అయిన తర్వాత. ఏమైన తర్వాత? కలహము పుట్టెను. ఏం పుట్టిన తర్వాత? గొడవ పుట్టిన తర్వాత అప్పుడు దేవుని మాట గుర్తుకొచ్చి ఏమంటున్నాడంటే, మనము బంధువులము కనుక నాకు నీకు నా పశువుల కాపర్లకు నీ పశువుల కాపర్లకు కలహాలుండద్దు. ఈ దేశమంతా నీ ఎదుట ఉన్నది కదా, నీ ఎదుట ఉన్నది. దయచేసి నన్ను విడిచి వేరుగా ఉండుము. చూడండి, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ముందే చెప్పిండు ఏమని? నువ్వు ఆయనని విడిచి నువ్వు కొంత నేను చూపించే దేశానికి వెళ్ళు అనంటే, కలహము పుట్టిన తర్వాత మనిషి స్వభావం ఏంటంటే, దేవుడు ఫస్ట్ చెప్తే వినడు, దేవుడు ఫస్ట్ హెచ్చరిస్తే వినడు. దేవుడు ముందే మాట్లాడతాడు, ఇట్లా కాదయ్యా గిట్లా చెయ్యాలి అని. తరువాత అయ్యా నేను గిట్లా అనుకోలేదయ్యా, నేను గట్లా ముందే నాకు హెచ్చరిక వచ్చింది అని అనుకుంటాంటారు. తరువాత చూడండి, నీ పశువుల కాపర్లకు నా పశువుల కాపర్లకు కలహం ఉండద్దు. ఈ దేశం అంతా మన ఎదుట ఉన్నది. నీవు కుడి తట్టు వెళితే నేను ఎడమ తట్టు వెళుతా, నువ్వు ఎడమ తట్టు వెళితే నువ్వు కుడి తట్టు వెళ్ళు. నీకు నాకు ఎడము ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఆశీర్వదించడానికి, తగిన టైంలో మనల్ని హెచ్చించడానికి, దేవుడు మనల్ని బలపరచడానికి కొంత ఆటంకమే వైరం జరుగుతున్నది, కలహం ముడుతున్నది, గొడవలు అవుతున్నాయి. ఒకేసారి ఇక్కడికి వరకు పంచాయతీ రాలేదు, గొడవలు అవుతున్నాయి, కలహం అవుతున్నది, ఆటంకం అవుతుంది, మనసు అంతా చెదిరిపోతున్నది, చాలా ఇబ్బంది అవుతున్నది. ఏం చేయాలో అర్థం కాలేదు. టైం చాలా వేస్ట్ అయిపోయింది. ఇప్పుడు కూర్చొని మాట్లాడుకుంటున్నారు, మనకు వైరం ఉండకూడదు అని అన్నప్పుడు లోతు ఏం చేశాడో చూడండి.
లోతు లో- 10వ వచనము. లోతు తన కన్నులెత్తి లోతు తన కన్నులెత్తి యోర్దాను ప్రాంతం అంతటిని చూచెను. యోర్దాను ప్రాంతం అంతటిని చూశాడు. యెహోవా యెహోవా సొదొమ గొమొర్రా అను పట్టణములను ఆ నాశనము చేయక మునుపు నాశనం చేయకము సోయనుకు వచ్చు వరకు వచ్చే వరకు అదంతయు యెహోవా తోట వలెను ఆ ఐగుప్తు దేశము వలెను ఆ నీళ్లు పారు దేశమై ఉండెను. నీళ్లు పారే దేశమై ఉండెను. నువ్వు అటు పోతే నేను ఇటు పోతా అంటే లోతు ఏం చేశాడంటే మంచి దేశాన్ని చూశాడు. ఏ పట్టణం అంటే ఏ దేశం అంటే సొదొమ పట్టణం. మంచి పట్టణం, బాగుంది. ఆయన అదంతా చూసినప్పుడు పచ్చగా ఉన్నది, చాలా అందంగా ఉన్నది, చాలా బ్యూటిఫుల్ గా ఉన్నది. ఆ పచ్చటి ఆ ప్రదేశాన్ని చూసి లోతు నేను ఇక్కడికి వెళుతా అనంటే మంచిది అని ఆయన ఒక దిక్కు కనాను వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఆ సొదొమ పట్టణానికి 5గురు రాజులు వచ్చి సొదొమ పట్టణం మీద పడి అక్కడున్న రాజులను కొట్టి ఆ ఆస్తి అంతా తీసుకొని పోయారు. ఆస్తి అంతా తీసుకొని పోయారు. ఎవరి ఆస్తి? ఎవరి ఆస్తి అండి? లోతేవలు సార్, లోతేవరయ్యా? ఆ, లోతెవరండి? అయ్యో గట్టిగా చెప్పరా? అబ్రహాం అన్న కొడుకు అనత్త లేదా? ఆడు మీకేమైనా పగనా? మీతో కొట్లాడ పెట్టుకున్నాడా ఏంది? ఆ. లోతు ఎవరండి? అబ్రహాము అన్న కొడుకు. ఎక్కడికి వెళ్ళాడు? బ్రదర్స్ చెప్పాలి, మీరు చెప్పాలి. సొదొమ పట్టణానికి వెళ్ళాడు. వెళితే సొదొమ పట్టణం మీదికి 5గురు రాజులు వచ్చి కొట్టి ఆస్తి అంతా పట్టుకొని పోయారు. తిండి గింజలు లేకుండా కూడా పట్టుకొని పోయారు. ఇప్పుడు చెప్పండి, ఎవరికి బాధ వచ్చింది? మళ్ళా మీరు చెప్పాలి, ఎవరికి బాధ వచ్చింది? ఎవరు బాధపడతారు చెప్పండి? సార్లు అన్నా కూడా దీవెనే వస్తుంది మీకు. హల్లెలూయా. నీ బంధువుల దగ్గర నుంచి పో అని అన్నాడు. అబ్రహాం బాగానే పోయిండు, ఇంటోళ్ళని ఇది ఇడిచిపెట్టిండు, దేశాన్ని ఇడిచిపెట్టిండు. కానీ ఒక్కటి చిన్న మిస్టేక్, లోతుని తీసుకొని వెళ్ళిండు. లోతుని తీసుకొని వెళితే లోతు కాపర్లకు అబ్రహాము కాపర్లకు గొడవ అయింది. గొడవ అయితే అబ్రహాం అంటాడు, మనం బంధువులమయ్యా, నేను చేసిన పెద్ద మిస్టేక్ ఇదే. నా బంధువులు, నా స్నేహితులు, నా వాళ్ళని నేను తీసుకొని వచ్చినందుకు నాకే ఎసరొచ్చింది అయ్యా, నాకే బాధ అనిపిస్తున్నది. కాబట్టి నువ్వు ఎటెళ్తావో అటెళ్ళు, నీకే ఫస్ట్ ఛాన్స్ ఇస్తున్నా, ఎందుకంటే నాది పొరపాటు కాబట్టి, నేను తీసుకొచ్చిన కాబట్టి అంటే. లోతు సొదొమ పట్టణాన్ని చూశాడు. ఆ సొదొమ పట్టణం ఎట్లుందంటే అందమైన పట్టణము, పచ్చిక పట్టణము, ఓ చాలా ధనమున్న పట్టణము, అందులో వ్యభిచారపు పట్టణము, దొంగలు మోసగాళ్ళు ఉండే పట్టణము. ఆ పట్టణాన్ని ఎన్నుకున్నాడు ఇతను. ఎవడు సార్? లోతు. లోతు ఎన్నుకొని పోతే అక్కడికి పోయిన తర్వాత ఆ దేశం మీద, ఆ పట్టణం మీద 5గురు రాజులు వచ్చి కొట్టి, అక్కడ రాజును కొట్టి, అందరిని కొట్టి, ఆ ఆడవాళ్ళను పట్టుకొని అందరినీ దోసుకొని తిండి గింజలు కూడా లేకుండా వెళ్ళిపోయారు. అబ్రహాముకు సమాచారం వచ్చింది, ఏమనంటే సొదొమ పట్టణము దోచుకోబడ్డదని. ఈయన ఏం చేశాడో తెలుసా? అబ్రహాం ఏం చేశాడో తెలుసా? లోతును పట్టుకొని పోయినందుకు తప్పదు కదా. 14వ అధ్యాయము ఆది కాండము 14వ వచనం చదవండి. అబ్రహాము తన తమ్ముడు చెరపట్టబడనని విని తన ఇంట పుట్టి అలవరపరచబడిన 300 చదవాలి. 318 మందిని వెంటబెట్టుకొని దాను మట్టుకు ఆ రాజులను తరిమాడు. ఇప్పుడు ఎవరికి వచ్చింది బాధ? అబ్రహాం ఎంతమందిని పట్టుకపోయాడు? గుర్తుపెట్టుకోవాలి, ఎంతమంది? 318 మంది. ఆయన ఇంట్లో పని చేసే వాళ్ళు మంచి యోధులు. 318 మందిని పట్టుకొని నా అన్న కొడుకును దోచుకున్నారట, ఆ దేశాన్ని దోచుకున్నారట అని చెప్పేసి 318 మందిని పట్టుకొని తరిమాడు. ఆ రాజులను తరిమి వాళ్ళ ఆస్తి అంతా తీసుకొని వచ్చాడు. హల్లెలూయా.
ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే, ఒక చిన్న మిస్టేక్, నీ బంధువును తీసుకొని పోకు అన్నాడు. బంధువును తీసుకొని వెళ్ళినందుకు వాళ్ళ పశువుల కాపర్లకు వీళ్ళ పశువుల కాపర్లకు గొడవైంది, తీరిపోయింది అనుకున్నాడు. నెక్స్ట్ ఇంకొక బాధ వచ్చింది. అక్కడ దోచుకోబడ్డ తర్వాత వాడు చావని దేశం పోని ఏమన్నా కానీ అనలేదు. తన సొంత అన్న కొడుకు నేను తీసుకొచ్చిన, తన ఆస్తితో వచ్చిండు, తను సొదొమకి వెళ్ళిండు. అయ్యో మరి నేనేం చేయాలి? తను దోచుకోబడ్డాడు, తిండి కూడా లేదు, తన పని వాళ్ళను తన ఆస్తినంతా తీసుకున్నాడు, నేనేం చేయాలి అని అబ్రహాము 318 మందిని తీసుకొని 5 రాజులను తరిమాడు. దేవుడిచ్చిన బలమే. చపలతో దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. 5 రాజులు సైన్యంతో వచ్చి సొదొమ పట్టణం మీద పడి అందరినీ చెరపట్టి తీసుకొని వెళితే అబ్రహాము 318 మందితో 5 రాజులను జయించాడు. హల్లెలూయా. మనకు సైన్యం లేకపోవచ్చు, మనకు కొంచెమే ఉండవచ్చు, ఆ కొంచెముతోనే దేవుడు మనకు విజయం ఇస్తాడు. హల్లెలూయా. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు, వాగ్దానం చేసి విజయం ఇచ్చే దేవుడు. అబ్రహాముకు దేవుడు మాట ఇచ్చాడు, నిన్ను ఆశీర్వదిస్తా అని, నిన్ను దీవిస్తా అని, నిన్ను దీవించు వారిని దీవిస్తా అన్నాడు. నీకు వ్యతిరేకంగా వచ్చిన వాడు ఎవడు నీ దగ్గర నిలవడన్నాడు. 318 మందితో సొదొమ పట్టణము దోచుకోవడం పడిన ఆ 5 రాజులను ఓడించి ఆస్తంతా తీసుకొని వచ్చాడు. హల్లెలూయా. ఆస్తంతా పట్టుకొని వచ్చాడు. ఎక్కడికి వచ్చాడు సార్? సొదొమ పట్టణానికి వచ్చాడు. ఎక్కడికి వచ్చాడు? లోతు ఎక్కడున్నాడు? సొదొమ పట్టణానికి వచ్చాడు. ఆస్తినంతా తీసుకొని వచ్చాడు. ఆ సొదొమ రాజు దగ్గరికి అబ్రహాం వచ్చాడు. ఆ ఆస్తి అంతా పట్టుకొని వచ్చిన తర్వాత ఏమైందంట? రాత్రి వేళ అతడును అతని దాసులను వారికి ఎదురుగా మొనలు తీర్చి వారిని కొట్టి దమస్కునకు ఎడమ తట్టున్న హోబో మట్టుకు తరిమి ఆస్తి యావత్తు తిరిగి తెచ్చెను. హల్లెలూయా. అందరు చెప్పండి, ఆస్తి యావత్తు తిరిగి తెచ్చెను. తెచ్చాడా లేదా? దేవుడు వాగ్దానం ఇచ్చిన దేవుడు, విజయం ఇచ్చే దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఆస్తి ఎవరిదండి? ఆస్తి ఎవరిది? లోతుదండి. ఏం డౌట్ లేదు. మీ దగ్గర మీకు వచ్చిన ఆలోచన కరెక్టే, కానీ మీరు మాట్లాడకపోతే మీ దగ్గరికే వస్తా. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఆస్తి అంతా ఎవరిది చెప్పరాదు. ఆ లోతు పాపాత్ముడు ఏం కాదు. ఎవరైనా లోతు అంటే బాయి లోతు కాదండి, ఆయన పేరే లోతు అనండి. ధైర్యం లేదా? కలేజ లేదా? కండ లేదా? గుండె లేదా? గుండె లేని మనుషుల లోతు అనండి. లోతు ఎవరండి? అన్న కొడుకు. ఆస్తి మొత్తం తెచ్చాడా లేదా? దేవుడు అబ్రహాముకు బలం ఇచ్చాడు. ఎవనికి లేదు బలము? లోతుకు. హల్లెలూయా. వాగ్దానం ఎవరికైతే చేయబడ్డదో వాళ్ళు బలవంతులు. ప్రియమైన దేవుని బిడ్డలారా, లోతు అబ్రహాము నుంచి విడిపోయాడు, సొదొమ వెళ్ళాడు. కానీ అబ్రహాము 318 మందిని మాత్రమే తీసుకొని వెళ్ళి 5 రాజులను ఓడించి ఆస్తి అంతా పట్టుకొని వచ్చాడు. ఇప్పుడు చెప్పండి, ఒక పరీక్ష ఏంటంటే, ఈ ఆస్తి అంతా ఎవరిది? అంతేనగా, మరి నేను జయించొచ్చిన కాబట్టి నాకు కొంత కావాలి అనాలవద్దా? 5 రాజులు పట్టకపోయినరా బాబు, నీ ఆస్తిని ఏదో పట్టుకొచ్చినా, తిండి గింజలు తెచ్చినా, నీ తిని మంద ఉంచుకొని నాకు మొత్తం ఈ అనాథ. ఆ సొదొమ రాజు ఏమంటాడో చూడండి. ఆయన జయించి వస్తా ఉంటే ఒక సంగతి జరుగుతుంది. 18వ వచనం చదవండి. ఆయన జయించి వస్తా ఉంటే మరియు షాలేము రాజైన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షారసమును తీసుకొని అబ్రహాముకి ఇచ్చాడు. హల్లెలూయా. అబ్రహాము జయించేస్తా ఉంటే యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చి, యేసు ప్రభు దిగి వచ్చి రొట్టెను ద్రాక్షారసమును అబ్రహాము దగ్గరికి తీసుకొని వచ్చి ఇచ్చాడు. హల్లెలూయా. రొట్టె ద్రాక్షారసం విజయానికి సూచన.
జయమునకు సూచన యేసయ్యే, దేవుడే. ఆయన దిగి వచ్చి ఆయన షాలేము రాజు. ఆయన ఆ షాలేము రాజు అంటే ఎవరో కింద ఉంటది చూడండి, అట్లనే చదవండి. అతడు సర్వోన్నతుడగు దేవుని అతడు యాజకుడు. సర్వోన్నతునికి దేవి- దేవునికి యాజకుడు. ఆ యాజకుడు యేసయ్య కొరకు ఏమని వాక్యం సెలవిస్తున్నదంటే ఆయన ప్రధాన యాజకుడు. ఆయన యాజకుడు. అబ్రహాము 5 రాజులను జయించి ఆయన వస్తా ఉంటే ఆ యాజకుడు ఆ యేసయ్య రొట్టెను ద్రాక్షారసాన్ని తీసుకొని వచ్చి అబ్రహాంకి ఇస్తాడు. అబ్రహాం ఏం చేశాడో చూడండి. అబ్రహాం ఏం చేశాడు? రొట్టెను ద్రాక్షారసమును తీసుకొని అప్పుడు అతడు ఆ అబ్రహామును ఆశీర్వదించి అబ్రహామును ఆశీర్వదించి ఆకాశమునకు ఆ భూమికిని భూమికిని సృష్టికర్తయును ఆ సర్వోన్నతుడైన దేవుని వలన ఆ అబ్రహాము ఆశీర్వదింపుడుగాక అని ఆశీర్వదింపబడును గాక అనియు నీ శత్రువులను నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడగు దేవుడు నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడగు దేవుడు స్తుతింపబడునుగాక అని స్తుతింపబడును గాక అనెను చెప్పెను. ఆ అప్పుడు అతడు అప్పుడు అన్నిటిలో నీటిలో ఇతనికి 10వ వంతు ఇచ్చెను. హల్లెలూయా. తను తెచ్చిన ఆస్తి అంతట్లో ఎన్నో వంతు ఇచ్చాడు? రొట్టెను ద్రాక్షారసమును తీసుకొని వచ్చిన ఆ యాజకునికి, ఆ యేసయ్యకు ఈయన ఏం చేశాడు? 10వ వంతు ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఇంకెంత ఉంటది? 90% ఉంటుందా ఉండదా? 90% ఎవరెవరు పంచుకోవాలి? మళ్ళీ 90% ఎవరెవరు పంచుకోవాలండి? అరే పట్టుకపోయిన ఆస్తి అంతా వట్టిగా వచ్చింది కదా. కానీ అబ్రహాం అట్లా చేయలేదు. అబ్రహాం ఏం చేశాడో తెలుసా? 21వ వచనం. సొదొమ రాజు అంటున్నాడు, మనుషులను నాకిచ్చి మనుషులందరినీ నాకిచ్చి ఆస్తిని నీవే తీసుకొనుమని ఆస్తిని నువ్వే తీసుకోనుమని అబ్రాహాముతో చెప్పగా, ఎవరంటున్నారు? సొదొమ రాజు అంటున్నాడు. మనుషులను నాకి ఆస్తిని నువ్వు తీసుకో అని అబ్రహాముతో సొదొమ రాజు అంటే అబ్రహాము నేనే అబ్రాహామును నువ్వేమనుకుంటావంటే నేనే అబ్రహామును ధనవంతునిగా చేశానని నీవు చెప్పకుండానట్లు ఒక నూలు కూడా వద్దు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిస్తాం. హల్లెలూయా. యుద్ధం చేసింది వాస్తవమే. నిన్ను వెళ్ళి రాజులను హతము చేసి ఓడించి ఆస్తిని తెచ్చింది వాస్తవమే. కానీ నీ నూలు పోగు కూడా నాకు అవసరము లేదు. ఎందుకో తెలుసా? నేనే అబ్రహామును ధనవంతునిగా చేశానని నువ్వు చెప్పుకుంటావు. నా దేవుడే నన్ను ఆశీర్వదించాలి, నా దేవుడే నన్ను దీవించాలి, నా దేవుడే నన్ను బలపరచాలి, నా దేవుడే నాకు ఆశీర్వాదాలి. నీ నూలు పోగు కూడా ఏంటిది బ్రదర్? దారంనా? దారము నీ నూలు పోగు అంటే ఒక దారం కూడా హల్లెలూయా. వేరేటోళ్ళు అయితే ఏమంటారు? నువ్వు చెప్పి తిన్నావురా, అనకపోనా? నేను కొట్లాడి ఇచ్చిన ఈ బిచ్చమైతే నువ్వు అనుకుంటుండే కదా. కాదు, అబ్రహాం ఎంత మంచి వ్యక్తి చూడండి. అయితే ఇక్కడ ఏం చెప్పాలనుకుంటున్నా, దేవుడు అన్నాడు నీ దేశం విడిచి, నీ బంధువులను విడిచి, తండ్రి ఇంటిని విడిచి చూపించే దేశానికి వెళ్ళు అంటే ఏ మిస్టేక్ అంటే పెద్ద మిస్టేక్ కూడా ఏం కాదు. ఆ చిన్న మిస్టేక్ ఏంటంటే సొంత అన్న కొడుకు కదా అది తీసుకొని పోయే కర్మానికి ఆయన కాపాడు గొడవైంది. రెండోది వద్దు అని ఆ సొదొమ పట్టణం బాగా అందంగా కనిపిస్తుంది మీదికి, కానీ అక్కడ ఏం లేదు. అట్లా కూడా అక్కడికి పోతే అక్కడ దోసుకోబడితే మళ్ళా బాధ ఎవరికి అబ్రహాంకే వచ్చింది. మూడో మాట 15వ అధ్యాయము, ఆదికాండం 15వ అధ్యాయము 1 చదవండి. ఇవి జరిగిన తరువాత యెహోవా వాక్యము అబ్రాహామునకు దర్శనమందు వచ్చి, అబ్రామా భయపడకుము, నేను నీకు కేడము,
నీ బహుమానము అత్యధికమగునని చెప్పెను. ఇక్కడ దేవుడు మళ్ళీ అంటాడు, అబ్రామా నువ్వు భయపడకు, నీ కేడము నీ బహుమానంనైతా నేను దీవిస్తా అని అంటే, 2వ వచనం చదవండి. అందుకు అబ్రాము, ఆ ప్రభువైన యెహోవా ప్రభువైన యెహోవా నాకేమి ఇచ్చినవేమి? నాకేమిచ్చినా ఏమున్నది? నేను సంతానము లేనివాడనై పోవుచున్నానే. చూడండి, ఈయనకు బాధ మెత్తంది. ఏమని? ఇంత ఆస్తి ఉన్నా కూడా ఈయనకేం లేదు, సంతానము లేదు. దేవుడు వచ్చి ఏమంటాడంటే, నేను నీకు గేడెము అబ్రహామా భయపడకు, నేను నీకు తోడుగా ఉన్నానంటే, ఈయన అంటాడు నాకేమిచ్చినా ఏమున్నదయ్యా, ఏదున్నా ఏమున్నది, నాకు సంతానం లేదు, కాబట్టి నా జీతగాడు ఎలియేజరు నాకు వారసుడు అని అంటున్నాడు. మళ్ళీ ఇంకొక చిన్న మిస్టేక్ మంచిగా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఏం చేసిండు ఆయన? వద్దు వద్దు అని అంటే సొంత అన్న కొడుకుని ఎంట పెట్టుకొని పోతే ఎంత ప్రాబ్లం అయింది, ఎంత సమస్య ఎదురైంది. సమస్య ఎదురైందా లేదా? హలో, హల్లెలూయా. ఏ సమస్య ఎదురైందండి? తన పశువుల కాపర్లకు, ఇద్దరు పశువుల కాపర్లకు గొడవ అయింది. ఆ గొడవ తీర్చే వరకే ఇద్దరు వేరైపోయారు. సొదొమ పట్టణం అతను వెళ్ళాడు, ఈయన కానాల్లో ఉన్నాడు. అయితే రెండో సమస్య, ఆయన అన్న కొడుకు ద్వారానే గొడవ వచ్చింది. ఆయన దోచుకోబడ్డాడు. ఈయన 318 మందిని తీసుకొని వెళ్ళి యుద్ధం చేశాడు. అయితే ఆ ఆస్తిని పట్టుకొచ్చి తన అన్న కొడుకు ఆ సొదొమ రాజుకి అప్పచెప్పొచ్చాడు. అయితే ఇప్పుడు దేవుడు వచ్చి మాట్లాడుతున్నాడు. ఏమనంటే, అబ్రహామా నేను నీకు కేడెము, నిన్ను ఆశీర్వదిస్తా, నేను నీకు తోడుగా ఉంటా అంటే, మళ్ళా ఆయన ఏమంటుండంటే, ఏమిచ్చినా నాకేమున్నదయ్యా. ఆయన అంటాడు, 4వ వచనం చదవండి. యెహోవా వాక్యము అతని యొద్దకు వచ్చి, ఇతడు నీకు వారసుడు కాడు. 2వ వచనం చదవండి. అందుకు అబ్రాము, ప్రభువైన యెహోవా నాకేమి ఇచ్చిననేమి? నాకేమిచ్చినా ఏమున్నది? నేను సంతానము లేనివాడనై పోవుచున్నానే. దమస్కు ఎలియేజరే. ఎవరట? దమస్కులో ఉన్న ఎలియేజరే నా ఇంటి ఆస్తికర్తయ్యను గదా. ఏమంటాడు ఆయన? నా ఇంటి ఆస్తి. ఆయన ఇంటి ఆస్తికర్త ఎవరు కావాలట? అంటే ఎవరిని మీద ఉన్నది ఆయన ఆలోచన? ఎలియేజర్ అనండి అందరూ. ఎలియేజరు ఎవరంటే ఆయన పెద్ద జీతగాడు అన్నమాట. ఎవరికి? అబ్రహాముకు పెద్ద జీతగాడు. ఆ పెద్ద జీతగాడు నాకు ఈయనే ఇంటి ఆస్తికర్త, ఈయనే వారసుడు అని అంటున్నాడు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే 4వ వచనంలో, యెహోవా వాక్యము అతని యొద్దకు వచ్చి, ఇతడు నీకు వారసుడు కాడు. డైరెక్ట్ చెప్పాడు, ఇతడు నీకు వారసుడు కాడు. హల్లెలూయా. ఎవరు నీకు వారసులు కాదు? ఎలియేజర్ కాదు. 16:1 చదవండి. అబ్రాము భార్య అయిన శారాయి, అబ్రహాం భార్య అయిన శారయి అతనికి పిల్లలు కనలేదు. ఆమెకు హాగరు అను ఐగుప్తురాలైన దాసి ఉండెను. చూడండి, మెల్లగా సాతానుడు ఎవరి దగ్గరికి వచ్చాడు? శార దగ్గరికి వచ్చింది. శారకి ఎవరున్నారు? హాగరు అని ఒక పని మనిషి ఉన్నది. ఆ పని మనిషి మీదకి పోయింది ఈమె మనసు పని మనిషి మీదకి పోయి మెల్లగా, అబ్రహామా ఈ పని మనిషికి ఓ పొలగాని గాని మనం వారసుని చేసుకుందామయ్యా అని మాట్లాడింది. దేవుడు ముందే ఏమన్నాడు? నీ గర్భవాసమున పుట్టేవాడే నీకు వారసుడైతాడు. కాగా శారాయి, ఇదిగో నేను పిల్లలు కనకుండా యెహోవా చేసి ఉన్నాను. ఇంకొకటి ఏమేంటిదట? పిల్లలు కనకుండా దేవుడు చేసిండయ్యా, ముచ్చట పెడుతుంది అనమాట. పిల్లలు కనకుండా దేవుడు చేశాడయ్యా, నువ్వు దయచేసి నా దాసితో పొమ్ము, నా దాసి దగ్గరికి పొమ్ము, ఒకవేళ ఆమె వలన నాకు సంతానము కలగవచ్చునని అబ్రాహాముతో చెప్పెను. ఆమె వలన నాకు సంతానము కలుగుతుంది. శారేమన్నది? అయ్యా ఐగుప్తురాలు ఉన్నది కదా, ఆమెతో సంసారం చెయ్యి, మనకు ఓ పిల్లవాడు పుడితే మనకు వారసుడు అవుతాడయ్యా అనంటే, అయ్యగారు ఏం చేశాడండి? అందరు చెప్పండి. శారయి మాట వినెను. ఎవరి మాట విన్నాడు? అక్కడ ఇంకొకల మాట విన్నాడు. అక్కడ దేవుని మాట విన్నాడు, ఇక్కడ
ఆడు దేవుడు ఏం చెప్పిండు? నీ గర్భవాసమున పుట్టినవాడు నీకు వారసుడైతాడు, వేరే ఆలోచన పెట్టుకోకు అన్నాడు. దేవుని చెప్పిందే విని దాని ప్రకారం నడవాలి కదా. ఇక్కడ ఇంకొక ఆలోచన వస్తుంది, ఈ ఆలోచన కరెక్ట్ కాదు, దేవుడిచ్చిన వాగ్దానమే నడుస్తుంది అనుకోవాలి కదా. కానీ ఇక్కడ శారై మాట విన్నాడు. కాబట్టి అబ్రాము కానాను దేశంలో 10 ఏండ్లు కాపురమున్న తర్వాత అబ్రాము భార్య అయిన శారాయి తన దాసి అయిన హాగరును ఐగుప్తురాలిని తీసుకొని తన పెనిమిటి అయిన అబ్రామునకు భార్యగా ఉండునట్లు అతనికిచ్చెను. తాళి కట్టించింది ఎవరు? ఎంత సంభ్రమం ఆయనకు. ఇంకో మ్యారేజ్ అవుతున్నదంటే ఎంత సంభ్రమం ఆయనకు. కానీ ఇది దేవునికి ఇష్టము లేదు. ఎవ్వరు సంబరపడతాను? ఇటు శారా సంబరపడుతుంది, అబ్రహాము మధ్యలో ఆమె కూడా. ఇక్కడ ఏమైంది? దేవుని మాట దేకుతలేరు. దేవుని మాట అక్కడ గుర్తుకు రాలే. సాతానుడు వేసే బాణం అట్లుంటది. మరి సాతానుడు వేసే బాణము వాడు సక్సెస్ అవుతాడు. వేసి కొడితే 3 బలైన్లు ఒక్క దెబ్బకు. ఎవరెవరు? అబ్రహాము, శారా. వాడు ఒక్క బాణం వేసిండు. వాడు ఎప్పుడు వేస్తాడంటే మనకి ఏదైనా అవసరత ఉంటే, ఏదైనా ప్రాబ్లం ఉంటే ఆ ప్రాబ్లంకు సొల్యూషన్. ఐగుప్తురాలు ఒక పిల్లగానికి అంటది, వీళ్ళకు వారసుడు అవుతాడు. సింపుల్ కదా. కానీ దేవునికి వేరే ప్రణాళిక ఉన్నది. స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. నాలుగో వచనం చదవండి, 16:4. అతడు హాగరుతో పోయినప్పుడు అది గర్భవతి ఆయను. అది తాను గర్భవతినైనదని తెలుసుకున్నప్పుడు దాని యజమానురాలు దాని దృష్టికి నీచమైనదాయెను. అప్పుడు శారాయి నా ఉసురు నీకు తగులును. ఈ మాట కూడా ఉన్నది బైబిల్లో, చూడండి. మీ అందరికీ ఒక ప్రశ్న, నా ఉసురు నీకు తాకుతుందని ఎవరినంటుంది? ఆగర్నా? అది ఎవరినంటుంది? ఎవరినంటుంది? అబ్రాహ్మణంటుంది. ఎందుకు? ఏమే అవకాశం ఇచ్చింది. నా ఉసురు నీకు తాకుతుంది అని నేనే నా దాసిని నా కౌగిటికి ఇచ్చిన తరువాత తాను గర్భవతినైనదని తెలుసుకున్నప్పుడు నేను దాని దృష్టికి నీచమైన దానినైతే. మంచి పని అయింది కదా. మంచిగా గర్భవాసం ఉన్న ఒక కుమారుడిని తన దేవుడు వాగ్దానం చేస్తే తొందరపడి ఐగుప్తురాలిని ఇచ్చిన తర్వాత ఆమె గర్భవతి ఆవుదలేదు. ఇన్ని సంవత్సరాలు పిల్లలు లేరు. నాకు 3 నెలలైతే దేవుడు గర్భం ఇచ్చాడు. నేనేంది, నా సత్తా ఏదని నేను చేస్తామంటే నా ఉసురు నీకు తాకుతుంది అని అబ్రహాముతో అన్నప్పుడు, ఈ అబ్రహాంతో ఏమంటాడు? దగ్గర తీరిపోయినాక ఏమంటాడు తెలుసా? నీతి మాటలు చూడండి. ఇప్పుడు ఏమంటుంది? దేవుని దగ్గరికి వచ్చి ఎవరు తీర్చాలట? ఎప్పుడు ఉండాలి మాట? అవునా కదా? కష్టం వచ్చినప్పుడు దేవుడు అనంతరు చేసే పనులన్నీ ఇవన్నీ మన కోసమే. ఎవరి కోసం? వాళ్ళ స్టోరీ మర్చిపోయి మన బతుకులో ఇలాంటివి ఉంటే మార్చుకుందాం. మనం ఎంత కఠినంగా ఎంత అబ్రహాం కంటే గొప్పలో మనం, శారా కంటే గొప్పలో మనం, లోతు కంటే గొప్పలో కాదు. దేవుడు ఏ మాట చెప్పాడో ఆ మాట ప్రకారం విజయం వస్తుంది. మంది మాటలు పడుకుంటే ఇల్లు కాదు. హల్లెలూయా.
అబ్రహాం ఏమనాలి? అమ్మా రాత్రి దేవుడు కళ్ళలో వచ్చి నాకేమన్నాడు? ఎలియేజరే నా వారసుడు అయ్యా అంటే, కాదు కాదు నీ గర్భవాసంలో ఉపవాసంలో ఉండబోయేవాడు నీ వారసుడైతాడని దేవుడు చెప్తున్నామా? కొంచెం ఓపిక పట్టామా? అంటే చిక్కేమో. అసలు అసలు గొడవ స్టార్ట్ అయింది. దేవుని వాక్యానికి వ్యతిరేకంగా ఏది చేసినా కూడా గొడవ తప్ప ఏముండదు. దేవుని వాక్యాలు దేవుని వాక్యాన్ని అనుసరిస్తాం. హల్లెలూయా. దేవుడు చెప్పినట్టుగా చేస్తాం. హల్లెలూయా. ఇప్పుడు ఎంత చిన్న చిన్న మాటలు వేరే మాటలు మాట్లాడుతున్నామంటే నా ఉసురు నీకు రాస్తుంది. ఇప్పుడు ఆమె సంబరంలో పడి తను మర్చిపోతే ఆమె సంబరం పడుకుంటా గడికి నాకు చూపించుకుంటా నన్ను తిప్పుతానికి తక్కువ చేస్తాను. ఇప్పుడు ప్రెగ్నెంట్ ఉంటారు కాబట్టి బయటికి పోయేందుకు ఇప్పుడు ఎవరికైతే కోసా ఎవరు చేసుకున్నది వాళ్ళ మీకు తెలియవస్తుంది. నువ్వు చేసుకున్నది ఇంకోళ్ళ మీద పోదు. అబ్రహాం ఏమంటాడు? అందుకు అబ్రహాము ఇదిగో నీ దాసి నీ చేతిలో ఉన్నది, దాసి నీ చేతిలో ఉన్నది, నీ మనసు వచ్చినట్లు దాని చేయుమని శారాయితో చెప్పాను. ఎంత అన్యాయం! ఈయన పని ఈయన కాని చేసిండు. తర్వాత నీ ఇష్టం ఉన్నట్టు చెయ్యి, ఆమెను ఏమన్నా చేసుకో, నాకైతే అయితే ఏమైందట? శారాయి దాన్ని శ్రమ పెట్టినందున శారై ఎంత గయ్యాడిదంటే ఈమె పెళ్లి చేసింది. మళ్ళీ ఈమె కొంతమంది సైకోలు ఏముంటారంటే వాళ్ళ ఆలోచనలు నెరవేర్చబడాలి, వాళ్ళ తలంపులే నెరవేర్చబడాలి. ఆ తర్వాత వాళ్ళ తలంపులు నెరవేర్చబడకపోతే సైకో చేసి పిస చేసి ఇంట్లో నెమ్మది లేకుండా చేస్తారు. అవునా కాదా? ఇంట్లో నెమ్మది లేకుండా చేస్తారా కదా? ఇప్పుడు నెమ్మది లేదు ఎవలకు? వీళ్ళిద్దరికి లేదు. ఆమెకైతే సంబరం ఉన్నది. ఎవరికి? ఐగుప్తురాలు సంబరం. ఆ సంబరం ఎలా తీస్తుంది ఇప్పుడు చూడండి. ఆ శారా అని మనిషి పారిపోయింది. కొడితే ప్రెగ్నెంట్ తో ఉన్న ఆమెను బాగా కొడితే పారిపోయింది. ఆ పారిపోయిన ఆమెతో దేవుడు అంటున్నాడు చూడండి, యెహోవా దూత అరణ్యంలో నీటి బుగ్గ యొద్ద, అరణ్యములోకి పారిపోయింది. ఆమె అడవిలోనికి పారిపోయింది. బాగా దుఃఖపడుతుంది. అయ్యో ఏ దేవుడయ్యా ఉన్నది, నేను వట్టిగా పని చేసుకునేదాన్ని, నాకు ప్రెగ్నెంట్ చేశారు, నన్ను అన్యాయంగా తరిమేశారు. ఈ అడవిలో నేనేం చేయాలనుకుంటే ఒక దేవుని దూత వచ్చి ఆయన దగ్గరికి వచ్చి షూరు మార్గంలో బుగ్గ యొద్ద ఆమెను కనుగొని శారాయి దాసివైన హాగరు ఏమంటున్నదంటే, ఓ శారా దాసివైన హాగరు, ఎక్కడి నుండి వచ్చితివి? ఎక్కడి నుండి వచ్చావమ్మా? ఎక్కడి నుండి వెళ్ళుచున్నావని అడిగినందుకు, ఎక్కడి నుండి వెళుతున్నావు? ఎటెళ్తున్నావు? ఎక్కడి నుండి వచ్చినవు? ఎటెళ్తున్నావు? హల్లెలూయా. బాధలో వేదనలో ఆమె కూడా మిస్టేక్ చేయవచ్చు. నాకెందుకమ్మా అని అని అనలేదేమో. మొత్తానికైతే సమస్యల సుడిగుండంలో, సమస్యల వలయంలో ఉన్న ఆ హాగరుతో ఆ దేవుని దూత ఏమంటున్నదంటే, ఓ శారయి దాసివైన హాగరు, నువ్వు ఎక్కడి నుండి వస్తున్నావు? ఎక్కడికి వెళ్తున్నావు అది అని నా యజమానురాలైన శారాయి యొద్ద ఆమె జవాబిస్తుంది. నా యజమానురాలైన శారాయి యొద్ద నుండి పారిపోవచ్చున్నానెను. శారాయి దగ్గర నుంచి పారిపోతున్నానయ్యా, మీరెవరో గాని. అప్పుడు యెహోవా దూత నీ యజమానురాలి యొద్దకు తిరిగి వెళ్ళి, ఓ స్తోత్రం! చప్పట్లతో దేవుని స్తుతిస్తాం. హల్లెలూయా. ప్రెగ్నెంట్ తో ఆరోగ్యం బాగలేదు. ప్రెగ్నెంట్ తో ఉన్న మనిషికి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయో మగోళ్ళకు తెలియదు. ఆ అమ్మ బాధ ఎరిగిన దేవుడు, ఆ సమస్య ఎరిగిన దేవుడు ఏమంటున్నాడంటే, నువ్వు మళ్ళా తిరిగి శారా దగ్గరికి పో, ఆమెతో నేను మాట్లాడినా. స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. నువ్వు ఆమె దగ్గరికే వెళ్ళు. ఈ అరణ్యంలో ఎక్కడికి వెళ్ళొద్దు, ఎక్కడ బాధపడద్దు, ఎక్కడ సమస్యల్లో ఇరుక్కోవద్దు ఆయన సెలవిచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆమె తిరిగి ఆమె దగ్గరికి వెళుతున్నది. ఒక మాట చెప్పాడు దేవుడు. ఏమనంటే, ఆమె చెప్పిన పని చేయి. ఆమె దగ్గర అణిగి మెనిగి ఉండు. హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా,
మనుషులకు బాగా తొందర ఉంటది కానీ దేవుడు తగిన టైములో ఆయన కార్యం చేస్తున్నాడు. చూడండి, ఆమె వెళ్ళింది కానీ 22 ఆది కాండము 21 అధ్యాయము 1 చదవండి. యెహోవా తాను చెప్పిన ప్రకారము శారాను దర్శించెను. ఇప్పుడు చూడండి, దేవుడు మాట తప్పుతాడా? అందరు చెప్దాం, దేవుడు మాట తప్పని వాడు. అందరు మంచిగా హృదయపూర్వకంగా చెప్దాం, దేవుడు మాట తప్పని వాడు. ఏం మాట ఇచ్చాడు ఆయన? నీ గర్భవాసమున పుట్టబోయేవాడు నీకు వారసుడు అవుతాడు. చూడండి, ఇక్కడ ఆయన పని ఆయన చేస్తున్నాడు, మనిషి పని మనిషి చేస్తున్నాడు, దేవుని ఆలోచన దేవుడు చేస్తున్నాడు. మనిషి ఆలోచనలు ఫెయిల్ అవుతున్నాయి, మనిషి ఆలోచనలు ఫెయిల్ అవుతున్నాయి, దేవుని ఆలోచనలు సక్సెస్ అవుతాయి. హల్లెలూయా. దేవుని ఆలోచనలు సక్సెస్ అవుతాయా, ఫెయిల్ అవుతాయా? హల్లెలూయా. దేవుని ఆలోచన ఎప్పుడు ఫెయిల్ కాదు. దేవుడు తను మాటిచ్చాడు. 90 సంవత్సరాలు ఉన్న శారా దగ్గరికి వచ్చి ఆమెను ముట్టాడు, ఆమె గర్భము ధరించింది. తర్వాత యెహోవా తాను చెప్పిన ప్రకారము శారాను దర్శించెను. యెహోవా తానిచ్చిన మాట చొప్పున శారాను గూర్చి చేసెను. ఎట్లనగా దేవుడు అబ్రాహాముతో చెప్పిన నిర్ణయ కాలము. అందరు చెప్పండి, నిర్ణయ కాలము. ఏ కాలం అండి? నిర్ణయ కాలము. హల్లెలూయా. స్తోత్రం చెల్లిదా. హల్లెలూయా. తను ఏమన్నాడు? టైం ఉంటది, చిగురిస్తా ఉంటది. దేవుడు కూడా అంతే. మనం తొందర పడతాము, దేవుడు ఏమంటాడు? తగిన టైము. మనందరికీ తగిన టైం ఉన్నది. హల్లెలూయా. ఆ తగిన టైం వరకు ఆయన కొరకు వేచి చూడాలి, ఆయన మీద ఆనుకోవాలి, ఆయన మీద మన భారం వేయాలి, ఆయన ఆలోచనలు తీసుకోవాలి. ప్రియమైన వారలారా, అయితే అబ్రాహాముతో చెప్పిన నిర్ణయ కాలమున శారా గర్భవతి అయింది. హల్లెలూయా. ఆ ఎడ్డిది ఏమనుకున్నది? అనుకోనే కదా ఇంత పెంట పెట్టుకున్నదా లేదా? మనం ఎప్పుడైతే అవిశ్వాసంతో పెంట పెట్టుకుంటామో ఆ పెంట మన మీదనే పడుతుంది. ఆ పెంట మొత్తం ఎవరి మీద పడ్డాయి చెప్పండి? అబ్రహాం మీదనా, శారా మీదనా? శారా మీద పెంట పడితే కంపులేసింది. ఆమె ఏమనుకున్నదంటే మన వ్యర్థంలో అవుతాయి. ఆమె ఏమనుకున్నదంటే నా ఆలోచన ఏదో దాచిది, ఓ పొలగాని కానీ తర్వాత దీన్ని ఎక్కడ వెళ్ళకూడదాం, పొలగాని తీసుకుందాం, అంతేనా కదా? మనుషుల ఆలోచనలు ఎట్లుంటాయి? అవునా కదా? అట్లా ఉండయా? ఏది నిలబడదాం, ఆ పొలగాని తీసుకుందాం అన్నాడు, ఇంతో అంతో ఇచ్చి పారిపోమందాం. ఈ పని మనిషి మనం చెప్పినట్టు తినాలి, ఇంకా పని మనిషి ఇట్లా చేస్తుందా అని అనుకుంటే పని మనిషి లేచి ఊడు సల్లు అంటుంది. ఊడు, బోలుదోము, వండి పెట్టు, ఎవరి పెంట వాళ్ళ మీదనే పడ్డది. కానీ దేవుడు మాత్రము తగిన కాలములో, నిర్ణయ కాలములో శారానే దర్శించాడు. ఆయన మాట తప్పని దేవుడు. హల్లెలూయా. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు. నువ్వు నేను మారినట్టుగా మారే దేవుడు కాదు. ఆయన మార్పు లేని దేవుడు. కాబట్టి ఆయన చెప్పినట్టుగా వాగ్దానం నెరవేర్చాడు. శారా గర్భవతి అయి అతని ముసలితనమందు అతని కుమారుని కనెను. హల్లెలూయా. చప్పట్లతో దేవుని స్తుతి